జ్ఞానాత్మనిచ్చి మమ్ము నడిపించు పరిశుద్ధాత్మ ప్రియేకదేవా నమస్తే. వస్త్రమును పొందుదము. రసరమ్యమైన ప్రభునామమును పాడి రక్షణ వస్త్రమును పొందుదము. దుఃఖ దినములు కవించి పోగా, దుఃఖ దినములు కవించి పోగా, కొనియాడి స్తుతించి భజింపరారండి, కొనియాడి స్తుతించి భజింపరారండి. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ ఆరాధించండి. ప్రియులారా అర్పించగలండి. మనసార తండ్రిని
సహోదరి సోదరులారా, ఫాదర్ బలమాల జోజి తంబి గారు మన విజయవాడ మేత్రాసన మరి యూత్ డైరెక్టర్. మరి తనకి చాలా బాధ్యతలు ఉన్నాయి యూత్ని నడిపించడంలో. మరి వారికి కావలసినటువంటి ఆ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, ఫాదర్ గారు చాలా మరి బిజీగా ఉంటూ ఉన్నారు. మరి దేవుడు ఇంకా తనకి అభిషేకాన్ని ఇచ్చి ఆయురారోగ్యాలు దయచేస్తూ స్వార్థ పరిచర్యలు తన యొక్క బాధ్యతను కూడా నిర్వర్తించడానికి దేవుని యొక్క దీవెన నిండుగా మెండుగా ఉండేలాగిన ఫాదర్ గారి కోసం మనందరం ఈ యొక్క దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడి యోగ్యుల మగుటకు మున్ముందుగా మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, నీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించుకోవాలని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మరణను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మేము వెలకట్టలేని నీ అద్భుతమైన కృపా ద్వారా మమ్ము సకల విధములుగా దీవించితివి. మా ఆది పాపపు స్థితి నుండి మేము విముక్తులమై నూతన జీవమును పొందుదముగాక. నీ స్వర్గరాజ్యపు మహిమకు మమ్ము సంసిద్ధులను చేయుదువుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ఉండడు. ఏలైనా ఆ గడియ ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము వచనములు 1 నుండి 9 వరకు, 15 నుండి 17 వరకు, 19 నుండి 30 వరకు మరియు 33 నుండి 62 వరకు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము వచనములు 1 నుండి 62 వరకు. ఆ దినములలో బబులోనియాలో మోవాకీము అను ఒకడుండెను. అతడు హిల్కియా కుమార్తె అయిన సూసన్నను వివాహమాడాను. ఆమె మిగుల అందగత్తె, దైవభక్తి కలది. ఆమె తల్లిదండ్రులు భక్తిపరులు కనుక తమ కుమార్తెకు మోషే ధర్మశాస్త్ర నియమముల ప్రకారము జీవింపవలనని నేర్పిరి. మోవాకీము చాలా సంపన్నుడు. అతనికి తన ఇంటి పక్కన చక్కని తోట కలదు. యూదులు పలుమారులు తోటలో పొరగడేవారు. వారు మోవాకీము మిగుల గౌరవంతో చూచెడేవారు. తగాదాలు కలవారు మోవాకీము ఇంటికి వచ్చేవారు. అతడ 2 న్యాయమూర్తులు తీర్పు చెప్పేవారు. ఆ 7 యూదుల నుండి 2 పెద్దలను న్యాయమూర్తులుగా ఎన్నుకొనిరి. వారిని గూర్చి ప్రభువు, బబులోనియాలో దుష్టత్వం ఉన్నది, న్యాయాధిపతులు న్యాయము చెప్పి ప్రజలను నడిపింపు జాలకున్నారా అని ముందే పలికి ఉండేను. ప్రతిదినము మధ్యాహ్నము ప్రజలు భోజనముకు పోయిన తరువాత సూసన్న భర్త తోటలో పచారులు చేసేది. న్యాయాధిపతులిద్దరూ ఆమె ప్రతిదినము తోటలో సంచరించడం గమనించుచుండేది. వారికి ఆమె మీద కోరిక పుట్టెను. వారికి ప్రార్థన మీద ప్రీతి పోయాను. న్యాయమూర్తులుగా తమ బాధ్యతలను విస్మరించిరి. కావున తగిన సమయము కొరకు కాచుకొని ఉండిరి. ఒక దినమున సూసన్న అలవాటు ప్రకారము 2 చలికత్తెలతో తోటలోనికి పోయాను. అప్పటిట ఆ 2 న్యాయాధిపతులు తప్ప మరి ఎవరునూ లేరు. వారు దాగుకొని ఉండి సూసన్నను పొంచి చూచుచుండిరి. ఆ దినము చాలా వేడిగా ఉన్నందున ఆమె స్నానము చేయగోరెను కనుక తన పనికత్తెలతో, మీరు నాకు కొంచెము చమురును పరిమళ తైలమును తెచ్చిపెట్టుడు, నేను స్నానము చేయుచుండగా తోట తలుపులు మూసి ఉండుట అని చెప్పాను. ఆ పనికత్తెలు వెళ్ళగానే న్యాయాధిపతులు తమ దాగి ఉన్న తావు నుండి వెలుపలికి వచ్చి
సూసన్న యుద్ధకు పరిగెత్తిరి. ఆమెతో, ద్వారములు మూసినవి, మనమెల్లరూ గమనింపరు, మేము నీపై మరుములు కొని కామాగితో మాడిపోవచ్చున్నాము. కావున నీవు మా కోరిక తీర్చుము. నీ విందులకు అంగీకరింపరేని మేము న్యాయస్థానమున నీపై నేరము తెచ్చెదము. ఎవడు యువకుడు నీతో ఉండినని, కావుననే నీవు పనికత్తెలను పంపివేస్తావని కపట సాక్ష్యము పలుకుదము అనిరి. సూసన్న నిట్టూర్పు విడుచుచు, నేను ఇరకాటంన చిక్కి తిని, నేను మీకు లొంగదనేని వ్యభిచార దోషమునకు నాకు మరణదండం విధింతురు. మీకు లొంగినేని మీ చేత చిక్కుదును. కానీ ప్రభునకు ద్రోహముగా పాపము చేయుటకు కంటే నిర్దోషిగా మీ చేతికి చిక్కుటయ్యే మేలు అనెను. కనుక ఆమె గొంతెత్తి పెద్దగా కేకలు వేసెను. ఇద్దరు న్యాయాధిపతులు కూడా ఆమెపై నేరం మోపుచు బిగ్గరగా కేకలు పెట్టారు. వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి తోట తలుపులు తెరిచెను. ఇంటిలోని సేవకులు కేకలు విని సూసన్నకేమైనా ప్రమాదము కలిగినదేమో అని తల వంచి ప్రక్కదారి గుండా తోటలోనికి పరిగెత్తిరి. న్యాయాధిపతులు తమ కథనమును వినిపింపగా నౌకరులు నిశ్చేష్టులై సిగ్గుపడిరి. వారామెను గూర్చి అట్టి శుద్ధలినడు ఎరుగలేదు. ఆ మరునాడు ప్రజలు మోవాకేమి ఇంటి వద్ద గుమ్మికుడిరి. ఇద్దరు న్యాయాధిపతులు సూసన్నను చంపవలనని చెడు పన్నాగముతో అతడికి వచ్చిరి. ప్రజలందరూ వినుచుండగా వారు, మోవాకీము భార్య హిల్కియా కుమార్తె సూసన్నను పిలిపింపడు అని పలికిరి. జనులు సూసన్నను పిలిపింపగా ఆమె తన తల్లిదండ్రులతో బిడ్డలతో బంధువులతో వచ్చెను. ఆమె బంధువులు ఆమెను చూచిన వారందరూ కంటతడి పెట్టుకొనిరి. అంతటా ఆ ఇరువురు న్యాయాధిపతులు ప్రజల ముందుట నిలిచి సూసన్న తలపై తన హస్తమును ఉంచిరి. ఆమె కన్నీరు కార్చుచు దేవుని నమ్మి ఆకాశం వైపు పారచూచెను. ఆ ఇరువురు ఆమెను గూర్చి ఇట్లు కూడా సాక్ష్యం పలికిరి. మేము తోటలో పచారులు చేయుచుండగా ఈమె తన ఇద్దరు చెలికత్తెలతో అతడికి వచ్చెను. ఈమె తోట తలుపులు మోపించి ఆ పనికత్తెలను బయటకు పంపాను. అంతటా తోటలో దాగి ఉన్న యువకుడొకడు ఆమె చెంతకు రాగా వారు ఇరువురు కలిసి శయించిరి. మేమప్పుడు తోటలో ఒక మూల నుండిమి. ఆ ఘోర కార్యక్రమం చూచి మేము వారి చెంతకు పరిగెత్తితిమి. మేము వారిద్దరూ కలిసి ఉండటను చూచినను ఆ యువకుడిని పట్టుకోజాలమైతిమి. అతడు మాకంటే బలవంతుడు కనుక తోట తలుపులు తెరుచుకుని ఉడాయించెను. మేము ఈ స్త్రీని పట్టుకొని ఆ యువకుడెవడో చెప్పమని అడిగితిమి. కానీ ఈమె చెప్పలేదు. ఇది మా సాక్ష్యము. ఆ ఇరువురు పెద్దలు మాత్రమే కాక న్యాయాధిపతులై ఉండిరి కనుక ప్రజలు వారి పలుకులు నమ్మి సూసన్నకు మరణదండన విధించిరి. అంతట సూసన్న గొంతెత్తి బిద్దరగా ఏడ్చుచు, నిత్యుడమైన దేవ, నీకు రహస్యములెల్లా తెలియను. నీవు ప్రతి కార్యము అది జరగక ముందే తెలుసుకొందువు. నాకిప్పుడు మనశిక్షణ పడినది, కానీ నేను నిర్దోషిని. ఈ నరులు దుష్టబుద్ధితో కళ్ళలాడి నా మీద నేరం మోపిరని నీకు తెలియను. మరి నేను చావలసిందేనా అని పలికెను. ప్రభు ఆమె మొర ఆలించెను. జనులు ఆమెను వధించుటకు కొనిపోవచ్చుండగా దేవుడు దానియేలు అని యువకుని ప్రేరేపించి అతనిచే మాట్లాడించెను. అతడు ఈమె మరణము నాకు సమ్మతము కాదని బిగ్గరగా అరిచెను. అప్పుడు జనులెల్లరూ అతని వైపు తిరిగి, నీ మాటలు భావమేమిటో అని అడిగిరి. దానియేలు ప్రజలెదుట నిలుచుండి, ఇజ్రాయేల్లారా, మీరెంత మూర్ఖులు! సరిగా విచారణ జరపకయే ఇజ్రాయేలు మహిళలకు మరణదండ విధింతురా? మీరు సత్యమును తెలుసుకున్న ప్రయత్నము కూడా చేయతిరైతిరి. కనుక ఈ నేరమును తిరిగి పరిశీలింపుడు. ఈ జనులు పలికిన సాక్ష్యము అబద్ధము అనేను. కనుక జనులందరూ గబగబా మొదట విచారణ జరిగిన చోటికి తిరిగి వచ్చిరి. అధికారులు దానియేలుతో, దేవుడు నీకు పెద్దల విమోచన నొసగెను. నీవు మా సరసన కూర్చుండి నీ వావును మాకు వివరింపు చెప్పుము అనిరి. దానియేలు, మీరు ఆ ఇరువురు న్యాయాధిపతులు వేరు చేయుడు, నేను వారిలో ఒకరిని ప్రత్యేకంగా ప్రశ్నించును అని చెప్పాను. వారిని వేరుపరిచిన తర్వాత దానియేలు మొదటి న్యాయాధిపతిని పిలిచి, ఓయి, నీకు చెడ్డతనమనే ఏళ్ళు చెల్లినవి, నీవు పూర్వము చేసిన పాపములని ఇప్పుడు నీ నెత్తిమెత్తకు వచ్చినవి, నీవు అన్యాయపు తీర్పులు చెప్పవచ్చుంటివి, నిర్దోషికి మరణదండము విధింపరాదని ప్రభు ఆజ్ఞాపించినను నీవు నిరపరాధులను శిక్షించి అపరాధులను వదిలిపెట్టితివి. నీవు ఈ స్త్రీని స్పష్టంగా చూచితివి అని చెబుచున్నావు కదా. అట్లయినా ఆ ఇరువురు ఏ చెట్టు కింద చూచుతావో చెప్పుము అని అడిగాను. అతడు మసతి వృక్షము కింద అని చెప్పాను. దానియేలు, సరే, నీ అబద్ధమే నీ ప్రాణము తీయును. దేవుడు నిన్ను 2 ముక్కలుగా నరికివేయును, తన దూతను ఆజ్ఞ ఇచ్చెను అని పలికాను. అంతటా
మొదటి న్యాయాధిపతిని వెలుపలకు కొనిపోయి రెండవ న్యాయాధిపతిని దానియేలు యొద్దకు కొని వచ్చిరి. దానియేలు అతన్ని చూచి, నీవు యూదా జాతికి కాక కనానీయుల జాతికి చెందిన వాడవు. ఈమె సౌందర్యము నిన్ను చెరిచెను, కామము నిన్ను పెడద్రోవ పట్టించెను. నీవు ఇశ్రాయేలు వనితలను చెరుచుచుంటివి, వారు భయపడి నీకు లొంగిపోయేది. కానీ ఈ యూదా వనిత నీ దోషత్వమును లొంగదాయను. నీవు వీరిని ఏ చెట్టు కింద చూచువో చెప్పుము అని పలికెను. అతడు సింధూరం కింద అని జవాబు చెప్పాను. దానియేలు, సరే, ఇటు బొంకు పలికి నీ కుతిక మీదకి తెచ్చుకొంటివి. దేవదూత తన కత్తితో నిన్ను 2 ముక్కలుగా తరుకుటకు సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు మీ ఇద్దరి పీడ వదులును అనేను. అంతటా జనులందరూ కోలాహలం చేసి తను నమ్మిన వారికి రక్షించు దేవుడిని కొనియాడిరి. దానియేలు ఆ ఇద్దరి న్యాయాధిపతులను కూడ సాక్ష్యమును పలికిరని రుజువు చేసెను కనుక ప్రజలు వారి మీద విరుచుకుపడిరి. కూడ సాక్ష్యం పలికిన వారి నిందితునికి ఎట్టి శిక్ష పడినో అట్టి శిక్షని అనుభవింపవలని మోషే ధర్మశాస్త్రము శాసించుచున్నది కనుక వారా ఇద్దరిని మరణదండ విధించిరి. ఆ రీతిగా ఆనాడు నిరపరాధి అయిన వనిత ప్రాణము దక్కించెను. ఇది ప్రభువు వాక్కు. దేవుడు క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరుచుకొనుచున్నాడు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 21వ వచనం వరకు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 21వ వచనం వరకు. సోదరులారా, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితమును గతించినది, క్రొత్త జీవితము ప్రారంభమైనది. ఇది అంతయు దేవుని వలన జరిగినది. ఆయన క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరుచుకొని ఇతరులను కూడా ఆయనతో సఖ్యపరుచు కార్యమును మాపై పెట్టెను. కనుక దేవుడు క్రీస్తు ద్వారా మనుషులందరినీ తనతో సఖ్యపరుచుకొనుచున్నాడు అనున్నదే మా సందేశము. ప్రజల పాపములను వారిపై మోపక ఆయన అట్లు చేయుచున్నాడు. అంతేకాగా ఆ సఖ్యతను గూర్చిన సందేశమును బోధించు పనిని మాకు అప్పగించి ఉన్నాడు. కనుక క్రీస్తు కొరకు మాట్లాడుచు, ఇదిగో మేము ఇటు వచ్చితిమి, దేవుడు మా ద్వారా మేము ఉద్బోధించుచున్నాడు, మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సఖ్యపడుడు అని క్రీస్తు పక్షమున మేము బతిమాలుకొనుచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలైనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతికి రూపొందవలెనని అట్లు చేసెను. ఇది ప్రభువు వాక్కు. మీ ఆత్మతో నుండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వరకు. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వరకు. ఆ కాలంలో యేసు మరల వారితో, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును అనెను. పరిసయ్యులు ఆయనతో, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యమైనది కాదు అని పలికిరి. అందుకు యేసు, నన్ను గూర్చి నేనే సాక్ష్యము చెప్పుకొనినను, అది సత్యము. ఏలైనా నేను ఎక్కడ నుండి వచ్చితునో, ఎక్కడకు వెళ్ళుచున్నానో నేను ఎరుగుదును. కానీ నేను ఎక్కడ నుండి వచ్చితునో, ఎక్కడకు వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. మీరు కేవలము మానవ స్వభావమును అనుసరించి తీర్పు తీర్చుచున్నారు. నేను ఎవరిని తీర్పు చేయను. నేను తీర్పు చేసినను నా తీర్పు సత్యమైనది. ఏలైనా వాస్తవముగా తీర్పు చేయనది నేను ఒక్కడనే కాదు, నేను నన్ను పంపిన తండ్రియు తీర్పు చేయదము.
ఇద్దరు వ్యక్తుల సాక్ష్యము సత్యమగునని మీ ధర్మశాస్త్రమున కూడా వ్రాయబడి ఉన్నది కదా. నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొనుచున్నాను, నన్ను పంపిన తండ్రియు నన్ను గురించి సాక్ష్యము చెప్పుచున్నాడు అనెను. అందుకు వారు, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు అని అడిగిరి. అప్పుడు యేసు, మీరు నన్ను కాని నా తండ్రిని కాని ఎరుగరు. నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగి ఎందురు అని సమాధానం ఇచ్చాను. యేసు దేవాలయమున కోశాగారము వద్ద బోధించుచు ఇట్లు చెప్పెను. కానీ ఎవరును ఆయనను పట్టుకొనలేదు, ఏలైనా ఆయన గడియ ఇంకనూ రాలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. అర్పణ తీసుకొచ్చిన వాళ్ళు త్వరితముగా ఒక క్రమ పద్ధతుల్లో లైన్లో ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగలారే అర్పణకు ఫల పుష్పాదులతో పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగలారే అర్పణకు ఫల పుష్పాదులతో నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర పరమ రహస్యములను కొనియాడుట కొరకు మా శారీరక తపఫలమైన పవిత్ర హృదయమును నీ దివ్య సన్నిధికి చేర్చుచున్నాము. దీనిని దయతో అంగీకరింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటు నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము.
ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలెనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనిక్రమతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలోనున్న పేదలను బాధితులను జాలితో ఆదరింపగలుగుదము. కావున అగణిత దూతలతో నీకమై మేము స్తుతి గీతములతో నిన్ను గనపరచుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున విజయువాడు ధన్యుడు. ప్రభువు నామమున విజయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మేము నీ మరణమును ప్రకటించెదము. ప్రాణమును చాటెదము. మేము నీ మరణమును ప్రకటించెదము. నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం.
నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తమును యందు పాలివారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతర వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకమంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమందు పరిపూర్ణలను చేయము. ఈ దివ్య బలిలో స్మరణ చేసుకుంటున్నటువంటి మా పూర్వీకులను జ్ఞాపకమంచుకొనము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్వామైనటువంటి వారు క్రీస్తుని ఉత్థానమందును పాల్గొందురుగాక. ఉత్థానమగదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరం నందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నిదలేకు మరీ మాతతోను, పునీత జోజప్ప గారితోను, ధన్యులైన నీ అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్దము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. No
లోకం యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. ఈ ప్రభువు విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పరిచితివి. తత్ఫలితముగా మేము చెడ్డ కోరికలను విడనాడి క్రీస్తు అడుగు జాడలలో పయనించుచు నీకు అత్యంత దగ్గరలో ఉండినట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు
మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ప్రియులకు దేవుని బిడ్డలారా, చివరిగా నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందులకు మా తమ్ముడు ఫాదర్ సురేష్ గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్ గారు నేను ఆల్మోస్ట్ ఒక 15-18 సంవత్సరాల నుంచి పరిచయం. నేను ఎక్కడికి వెళ్ళినా ఫాదర్ గారు అక్కడ ఫాలో అవుతూ ఉంటారు. ఫిలాసఫీ నుంచి ఇద్దరం కూడా ఒక అన్నదమ్ముళ్ళలాగా కలిసి ఉండేవాళ్ళం చదువుకునే సమయంలో. సో అడిగిన వెంటనే నేను కూడా నో చెప్పకుండా నాకు వేరే ఒక రోజు ఇచ్చారు, కాకపోతే నాకు ఆ రోజు కుదరలేదు అని చెప్తే ఈ రోజుకి నన్ను మార్చి ఈ విధంగా ఇక గ్రామానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఫాదర్ గారికి, మన ఉపదేశ మాస్టర్లందరికీ, మరి ముఖ్యంగా ఈ పురుషోత్తపట్నం గ్రామ ప్రజలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇక రెండవదిగా నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక చిన్న కోరిక ఉంటుంది. ఆ కోరిక ఏంటంటే మీ ఆస్తులన్నీ రాసి నాకు ఇవ్వండి. కంగారు పడమాకట్లేదు, నేను మీ ఆస్తులు ఇవ్వగలలే కానీ గురువుల కోసము, కన్యాస్త్రీల కోసము మరియు యువతి యువకుల కోసము ఒక సీరియల్ టైం పక్కన పెట్టి జపమాలు చెప్పండి. చెప్తారా? ఇది కూడా జరగదులే కానీ